వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. గ్రూప్ 2 నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. మనందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 182 పోస్ట్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు మనకి 30 ప్లస్ పోస్ట్ నుంచి 182 పోస్ట్కి ఇంక్రీజ్ అవ్వటం అనేది ఒక మంచి పరిణామం. అయితే ఇప్పుడున్న షార్ట్ పీరియడ్లో గ్రూప్ 2 అచీవ్ చేయడానికి ఎలాంటి టైం టేబుల్ అవసరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నేను 4 మంత్స్కి సంబంధించి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయిన 4 మంత్స్ టైం మీకు కన్ఫామ్గా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ పెట్టడం కోసం. ఈ 4 మంత్స్లో గ్రూప్ 2 కంప్లీట్గా చదవటానికి కావాల్సిన టైం టేబుల్ని ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫామ్గా వాళ్ళు కనుక ఈ స్ట్రాటజీని, మీరు కోర్స్ పర్చేజ్ చేసి ఉన్నారు ఆల్రెడీ చాలామంది, వాళ్ళు కనుక ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మేము ఎస్విఆర్ అకాడమీలో ఇచ్చిన కోర్స్ని ఈ స్ట్రాటజీతో యాడ్ చేసి కనుక మీరు చదివితే మ్యాక్సిమం మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటుంది. దాంతోపాటు ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ కాకపోయినప్పటికీ కూడా ఈ 4 మంత్స్ ప్లాన్ని మీరు బ్లూ ప్రింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎనీవే, ఈ 4 మంత్స్ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటే గ్రూప్ 2 అచీవ్ చేయటానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంటాయో ఇక్కడ చూద్దాం. మనందరికీ తెలుసు గ్రూప్ 2లో పేపర్ 1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 3 అనేది నుంచి వెనక్కి వెళ్దాం మనం. ఎందుకంటే పేపర్ 3 ఎకానమీ అనేది ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ నుంచి ఎక్కువ స్కోరింగ్ వస్తుంది మనకి. ఎకానమీ మొత్తం 150 మార్క్స్కి వస్తుందని మనకు తెలుసు. అయితే ఎకానమీ అనేది డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుంది. అందుకని ఎక్కువగా క్వశ్చన్స్ అన్నీ కూడా దేని నుంచి ఎక్కువగా వస్తున్నాయి అంటే కరెంట్ ఎకానమీ క్వశ్చన్సే ఎక్కువగా వస్తున్నాయి. అందుకని ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ ఎకానమీ మాడ్యూల్స్ని సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది, స్టాటిక్ ఎకానమీ మాడ్యూల్స్తో పాటుగా. దాంతోపాటు ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఏపీ ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వీటిని కూడా కంప్లీట్ అప్డేట్స్తో ఇవ్వటం జరుగుతుంది ఈ ఇయర్కి సంబంధించి. సో ఎనీవే, ఎకానమీ అనేది క్రూషియల్ పార్ట్ కాబట్టి దీనికి ఎక్కువ టైంని మనం కేటాయించాలని మనకు అర్థమవుతుంది. పేపర్ 3 మొత్తం ఎకానమీ కాబట్టి. పేపర్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ తర్వాత ఏపీ హిస్టరీ, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇవి రెండు 75 మార్క్స్కి ఏపీ హిస్టరీ, 75 మార్క్స్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. కాబట్టి వీటిని కూడా మనం సెకండ్ ప్రయారిటీ అండ్ థర్డ్ ప్రయారిటీ కింద వీటిని చదువుతూ వెళ్తాం. ఫస్ట్ ప్రయారిటీ ఎకానమీ, సెకండ్ ప్రయారిటీ ఏపీ హిస్టరీ, థర్డ్ ప్రయారిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత మనకి లాస్ట్ ప్రయారిటీ పేపర్ 1. పేపర్ 1లో ఉన్నటువంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీని కానీ జియోగ్రఫీని కానీ వీటిని తక్కువగా వస్తాయి క్వశ్చన్స్. ఇవి కూడా ఎక్కువగా. సో పేపర్ 1 మేజర్గా డిపెండ్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా ఇది డిపెండ్ అవుతుందండి. ఎందుకంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఆర్ గురించి, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 3 కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినయే. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు జనరల్ సైన్స్ చదవకండి, ఎక్కువ టైం పోతుంది. మనకు వచ్చేది 1 or 2 మార్క్సే అక్కడ. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. దాంట్లో కూడా హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా వచ్చినాయి. దాంతోపాటు నానో టెక్నాలజీ నుంచి కానీ. సో దీనికన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్, స్పేస్, దాంతోపాటు డిఫెన్స్. ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో వీటిలో నుంచి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో తర్వాత న్యూక్లియర్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువగా అడగడానికి స్కోప్ ఉంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒకటి చదువుకుంటే చాలు. అంటే మనం 1857 నుంచి 1947 వరకు జరిగినటువంటి మేజర్ ఇండిపెండెన్స్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. మోడర్న్ ఇండియన్ హిస్టరీ వరకు చదవండి, యాన్సెంట్ మెడివల్ ఏం అవసరం లేదు. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ మళ్ళీ ప్రత్యేకంగా ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ 2లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ చదువుతారు కాబట్టి సో ఇది ఇక్కడ చదవాల్సిన అవసరం మళ్ళీ లేదు. ఎకానమీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా ఇక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేపర్ 3లో ఆల్రెడీ ఎకానమీని కంప్లీట్ చదువుకుంటారు కాబట్టి ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అండి. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అనేది చదవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇవి ఎక్కువగా మ్యాప్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు గ్రూప్ 2లో. సో అందుకని రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్స్ని, సపోజ్ రష్యా ఉక్రెయిన్ గురించి అడిగితే సో బ్లాక్ సీ కానీ, రష్యా బౌండరీస్ ఉన్నటువంటివి కానీ, సో ఇవంటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఉక్రెయిన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీయా లేదా ఏమైనా ఓషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, బ్లాక్ సీ కానీ ఏమైనా ఉన్నాయా. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాప్ బేస్డ్ జియోగ్రఫీ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. జియోగ్రఫీ నుంచి రీసెంట్గా జరిగినటువంటి ఈవెంట్స్ అడుగుతున్నారు. వాల్కనో ఎరప్షన్స్ కానీ, అగ్నిపర్వతాలు ఎక్కడ బద్దలైనవి, అవి ఎక్కడ ఉన్నాయి. దాంతోపాటు సో మిగతా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడగడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఉంటుంది, దాన్ని ఎక్కువగా చదువుకుంటే సరిపోతుంది.
సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్. సో ఇవన్నీ కూడా ఇది కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్, ఇది కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్, ఇది కరెంట్ అఫైర్స్తో రిలేటెడ్. ఎకానమీ కూడా కరెంట్ అఫైర్స్తో రిలేటెడే. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక్కటి తప్ప ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడే. తర్వాత మనకి 10th and 11th టాపిక్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ వస్తుంది. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ బైఫర్కేషన్. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉందన్నమాట. సో అంటే పేపర్ 1 మొత్తం కూడా మనం దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే సో కరెంట్ అఫైర్స్ మీద డిపెండ్ అయి ఉంది. పేపర్ 2లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పేపర్ 3 ఎకానమీ, పేపర్ 2లో ఏపీ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో తర్వాత ప్రయారిటీ ఇది అంటే పేపర్ 3 ఫస్ట్ ప్రయారిటీ, పేపర్ 2లో ఉన్నటువంటి 2 సబ్జెక్ట్స్ నెక్స్ట్ 2 ప్రయారిటీస్, లాస్ట్ పేపర్ 1 ప్రయారిటీ. ఇలా చదువుతూ వెళ్ళాలి. ఇలా చదవటానికి మనకి 4 months టైం ఉందనుకుంటున్నాం. అయితే 3 monthsలో మనం కోర్స్ని కంప్లీట్ చేస్తాం. 3 monthsలో కంప్లీట్ చేస్తాం కోర్స్ని. 1 month రివిజన్కి పెట్టుకుంటాం. దీన్ని ఒక స్ట్రాటజికల్గా చదివితే సరిపోతుంది. 3 months కాబట్టి మనకి దాదాపుగా సో ఒకసారి చదవటం కోసం రివిజన్ కాకోకుండా 90 days ఉంటుంది. 90 days అంటే ఒక్కొక్క డేని మనం అరేంజ్ చేసుకున్న ప్రాసెస్ని బట్టి 90 daysని యూటిలైజ్ చేసుకోవటం ఉంటుంది అనమాట. ఒక్కొక్క 1 dayని మీరు సపోజ్ ఒక 1 dayని నేను ఇలా క్లాసిఫై చేశాను. 9 AM to 10 AM, 10 AM to 11 AM, 11 AM to 12 PM. సో ఇక్కడికి 3 hours వస్తుంది ఇది. తర్వాత 1 PM to 2 PM, 2 PM to 3 PM, 3 PM to 4 PM, 4 PM to 5 PM. సో ఇది ఒక 4 hours వస్తుంది. 5 to 6 బ్రేక్ ఇక్కడ, 6 to 7, 7 to 8, 8 to 9 బ్రేక్ ఇక్కడ డిన్నర్, 9 to 10, 10 to 11. అంటే నేను మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు కూడా షెడ్యూల్ వేస్తే 4, 4, 8, 8 ఇది ఒక 3, 11 hours వచ్చిందండి. అంటే ఎవ్రీడే మీరు 11 hours కనుక చదవగలిగితే 90 daysలో ఎస్విఆర్ అకాడమీ అందించినటువంటి వీడియో క్లాసెస్ని కంప్లీట్ చేసుకోగలిగితే, లాస్ట్ 1 month రివిజన్ చేసుకోగలిగితే మ్యాక్సిమం స్కోప్ ఉంటుంది మీరు అచీవ్ చేయడానికి. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మీరు కోర్స్ తీసుకొని ఇప్పటివరకు పోస్టులు రావేమని ప్రిపేర్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ ప్లాన్ని ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి. సో ఆల్రెడీ తీసుకోబోయే వాళ్ళు కూడా ఈ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయండి. సో అప్పుడు మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటుంది. అయితే ఎవ్రీడే 11 hours మనకి మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి? 90 days. ఎలా ఫాలో అవ్వాలో చూడండి. ఫస్ట్ 3 months గురించి మాట్లాడదాం. లాస్ట్ మంత్ అనేది రివిజన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ 3 monthsలో ఎవ్రీడే ఎలా చేయాలి? ఎవ్రీడే 9 నుంచి మనకి దాదాపుగా 12 PM వరకు, 9 నుంచి 12 PM వరకు పేపర్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం 3 hours. ఈ 3 hoursలో ఎవ్రీడే ఇప్పటి నుంచి 90 days వరకు ఎవ్రీడే 3 hoursలో ఫస్ట్ 3 hoursలో 9 నుంచి 12 మధ్యలో 3 hours ఉంటే 1 hour ఏదో ఒక పేపర్ చదువుతారు. ఈనాడు, సాక్షినో ఏదో ఒక పేపర్ చదువుతారు కన్ఫామ్గా. మిగతా 2 hours ఈ 12 topicsలో ఒక్కొక్క టాపిక్ని కవర్ చేస్తూ వెళ్ళిపోండి. ఒక్కొక్క టాపిక్ని మేము అందించిన వీడియోస్ని చూస్తూ వెళ్ళిపోండి. అలా 3 hours-ని 1 hour కరెంట్ అఫైర్స్ గాను, నేను కూడా ఎస్విఆర్ అకాడమీలో కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ ఇస్తున్నాను కదా, ఆ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని ఆ 1 hourలో చూసేసేయండి. ఎవ్రీడే వచ్చిన కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ని. దాంతోపాటు ఇంకొక 2 hours మిగులుతుంది కదా, ఈ 2 hours ఏదైతే ఉందో ఈ 12 topicsలో ఒక్కొక్క టాపిక్ని తీసుకోండి, కంప్లీట్ చేయండి. ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్ళండి. సపోజ్ ఒకటి 10 hours పడుతుంది అంటే 5 days పడుతుంది మీకు సపోజ్ ఎన్వైరన్మెంట్ చదవడానికి. ఈ 5 daysలో ఎవ్రీ 2 hours దీనికి కేటాయిస్తే 10 hours అయిపోతుంది కదా, ఎన్వైరన్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి వెళ్తారు. అలా అనమాట. అంటే 1 hour ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అవుతారు లాస్ట్ 4 months వరకు కూడా. దాంతోపాటు మిగతా 2 hours-నేమో పేపర్ 1లో ఉన్న సబ్జెక్ట్కి కేటాయిస్తారు 3 months వరకు కూడా. అంటే 90 days వరకు కూడా మీకు 90 days అంటే 90 days ఇంటూ ఎవ్రీ 2 hours వస్తే మీకు 180 hours వస్తుంది. సో 180 hours అంటే 12 topics అంటే ఒక్కొక్క దానికి 12 గంటలు వస్తుంది. సో అలా మీరు ఎవ్రీడే 2 hours పేపర్ 1లో ఉన్నటువంటి ఒక టాపిక్ని చదవటం, ఎవ్రీడే 1 hour కన్ఫామ్గా కరెంట్ అఫైర్స్ పేపర్ చదవటం. సో ఇది ఫస్ట్ ఎవ్రీడేలో 3 hours. ఈ 3 months వరకు కూడా ఎవ్రీడేలో మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది. దాని తర్వాత 1 PM నుంచి 2 PM, 2 PM to 3 PM, 3 PM to 4 PM, 4 PM to 5 PM, 4 hours. ఈ 4 hours ఏదైతే ఉందో ఈ 4 hours-లో మనం పేపర్ 2 కోసం కేటాయిస్తాం అనమాట. పేపర్ 2లో ఏపీ హిస్టరీ, పాలిటీ ఉంటుంది. ఎవ్రీడే కూడా ఈ 4 hours-లో 2 hours పాలిటీ, 2 hours ఏపీ హిస్టరీకి కేటాయించండి. 2 hours పాలిటీ, 2 hours ఏపీ హిస్టరీ కేటాయిస్తే 1.5 month పాలిటీ పడుతుంది, 1.5 month ఏపీ హిస్టరీకి వస్తుంది. లేదా మీరు కంటిన్యూగా ఏం చేయాలంటే దీనికన్నా బెస్ట్ ప్రాసెస్ ఎవ్రీడే 4 hours ఒకే సబ్జెక్ట్ని చదవండి. పాలిటీని 1.5 months చదవండి, ఏపీ హిస్టరీని 1.5 months చదవండి. 1.5 month అంటే దాదాపుగా ఇక్కడ
45 డేస్ వస్తుంది. 45 డేస్ ఇంటూ ఎవ్రీడే 4 అవర్స్. ఇది కూడా 45 డేస్ ఇంటూ ఎవ్రీడే 4 అవర్స్. ఫస్ట్ పాలిటీ చదవండి, అయిపోతుంది 1.5 మంత్. తర్వాత ఏపీ హిస్టరీ 1.5 మంత్స్ చదవండి, మొత్తం 3 మంత్స్ కంప్లీటెడ్. సో కంటిన్యూగా చదివినా మీకు ఇష్టం, లేదా ఈ 4 అవర్స్ని 2 అవర్స్ దీనికి 2 అవర్స్ దీనికి. నా సజెషన్ అయితే కంటిన్యూగా 4 అవర్స్ ఒకే సబ్జెక్ట్ చదవండి, 1.5 మంత్ చదవండి. ఇది అయిపోయిన తర్వాత 4 అవర్స్ ఏపీ హిస్టరీ 1.5 మంత్ చదవండి. సో ఇలా బెస్ట్ ప్రాసెస్ అనమాట. తర్వాత ఈవినింగ్ 4 అవర్స్ అంటే మనకి 6 PM నుంచి 7 PM, 7 PM to 8 PM, 9 PM to 10 PM, 10 PM to 11 PM. ఈవినింగ్ 4 అవర్స్ ఏదైతే ఉందో అది ఎకానమీకి కంటిన్యూగా 3 మంత్స్ ఎకానమీనే 4 అవర్స్ ఎవ్రీడే. సో ఇది తర్వాత 3 మంత్స్ మనకి కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే సో ఫస్ట్ మనకు 4 మంత్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ 3 మంత్స్లో ఎవ్రీడే మనకి 11 అవర్స్ ఉన్నాయి. 11 అవర్స్లో ఫస్ట్ 3 అవర్స్ని పేపర్ 1కి కేటాయిస్తాం, తర్వాత 4 అవర్స్ని పేపర్ 2కి కేటాయిస్తాం, తర్వాత 4 అవర్స్ని పేపర్ 3కి కేటాయిస్తాం. చదివేటప్పుడు పేపర్ 3 ఎకానమీ ఒకటే కాబట్టి ఎవ్రీడే 3 మంత్స్ 4 అవర్స్ కంటిన్యూగా ఎకానమీ చదువుకుంటూ పోతారు. పేపర్ 2లో 4 అవర్స్ ఏదైతే ఉందో ఎవ్రీడే, అది మీరు పాలిటీ 2 అవర్స్, ఏపీ హిస్టరీ 2 అవర్స్ అయినా చదవచ్చు, లేదా 4 అవర్స్ డైలీ పాలిటీ చదివి 1.5 మంత్ ఇది 1.5 మంత్ ఇదిగా కూడా క్లాసిఫై చేసుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ 3 అవర్స్లో 1 అవర్ ఏమో కరెంట్ అఫైర్స్, తర్వాత 2 అవర్స్ కంప్లీట్గా ఈ పేపర్ 1లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఇలా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అనేది 3 మంత్స్లో కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్ మంత్ ఏదైతే ఉందో లాస్ట్ మంత్ సేమ్ అవర్స్లో ఫస్ట్ 3 అవర్స్లో పేపర్ 1 రివిజను, ఆ 1 మంత్ మొత్తం. నెక్స్ట్ 4th మంత్ అనమాట. 4th మంత్ 4 అవర్స్ కూడా పేపర్ 2 రివిజను, 4th మంత్ 4 అవర్స్ కూడా చదివినటువంటి ఎకానమీ రివిజను. ఇలా 4 మంత్స్ని 3 మంత్స్ మనం కంప్లీషన్కి, లాస్ట్ 4 మంత్స్ రివిజన్కి. ఆ లాస్ట్ 4th మంత్లోనే మేము ఇచ్చే టెస్ట్ సిరీస్ కానీ స్టడీ మెటీరియల్ కానీ యూజ్ చేసుకోవడానికి మీరు పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇలా 4 మంత్స్ని కనుక మీరు చక్కగా ఉపయోగించుకుంటే సో మీకు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 కంప్లీట్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పాత్ ఇంపార్టెంట్. ఆ పాత్ని ఎస్విఆర్ అకాడమీ క్రియేట్ చేస్తుంది. సో ఆ పాత్లో మీకు ఏం చదవాలి, ఎలా చదవాలి అనే కన్ఫ్యూజన్ లేకోకుండా కోర్సు కొన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ వీడియో నుంచి, అంటే ఎకానమీ అని చెప్తే ఈ 4 అవర్స్లో ఎకానమీ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవటం, పాలిటీ అని చెప్తే మేము ఇచ్చిన పాలిటీ క్లాసెస్ని కంప్లీట్ చేసుకోవటం. సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జిస్టెన్స్ ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ తీసుకోబోయే వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ వీడియో క్లాసెస్ చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆ రన్నింగ్ నోట్స్ని రివిజన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకనే ఎస్విఆర్ అకాడమీ ఫస్ట్ వీడియో క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వీడియో క్లాసెస్ని పర్ఫెక్ట్గా చూడండి, ఈ షెడ్యూల్ని దానికి అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత దాంతోపాటు స్టడీ మెటీరియల్ ఇస్తారు. స్టడీ మెటీరియల్ ముందు మీరు పట్టుకోవద్దు, ముందు వీడియో క్లాసెస్ వినండి, దాన్ని రన్నింగ్ నోట్స్ రాసుకోండి. 4th మంత్లో దాన్ని కంప్లీట్గా రివిజన్ చేసుకోండి. మేము టెస్ట్ సిరీస్ ఇస్తాం, దాన్ని ప్రిపేర్ అవ్వండి. సో ఇది ఒక ఆర్డర్ అనమాట. ఈ ఆర్డర్లో ఫాలో అయితే మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటుంది గ్రూప్ 2ని అచీవ్ చేయడానికి. సో మీరు గ్రూప్ 2 కోర్స్ కానీ గ్రూప్ 1 కోర్స్ కానీ ఎస్విఆర్ అకాడమీలో పర్చేజ్ చేయాలంటే ఎలా పర్చేజ్ చేయాలో ఈ వీడియో తర్వాత చూపించడం జరుగుతుంది. సో ఒకసారి ఈ వీడియో తర్వాత కంటిన్యూషన్ వీడియో చూస్తే మీకు ఎలా పర్చేజ్ చేయాలో అర్థమవుతుంది. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా
రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి, వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది. నాకు దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.inలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఎస్విఆర్ గ్రూప్ 2 కోర్సులో ఒకసారి ఏముందో క్షుణ్ణంగా చూద్దాం. మీకు పర్చేజ్ చేసిన తర్వాత యూజర్ నేమ్ని, పాస్వర్డ్ని ఇస్తారు. దాంతో మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వీడియో బటన్ మీద క్లిక్ చేస్తారు. వీడియో బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ 2 కోర్సును ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయగానే మీరు ఎలా చదవాలో ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుతూ వెళ్ళిపోవాలని అర్థం అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆర్డర్లో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ వెయిటేజ్ ఇచ్చే మార్క్స్ని ముందు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే చూడండి, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ ఇచ్చాం. తర్వాత పేపర్ 3 దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ అకాడమీ యూనిక్నెస్ ఏంటంటే కరెంట్ ఎకానమీని ప్రొవైడ్ చేస్తాం. ఎక్కువ క్వశ్చన్స్ దీని నుంచి వస్తాయి కాబట్టి, అంటే స్టాండర్డ్ ఎకానమీ, తర్వాత కరెంట్ ఎకానమీ. దాంతోపాటుగా చూడండి కరెంట్ ఎకానమీ ఎన్ని వీడియోస్ ఉన్నాయో, చాలా వీడియోస్ ఉన్నాయి. సో సపోజ్ కరెంట్ ఎకానమీ ప్లే చేసి చూద్దాం ఒకసారి. సో సపోజ్ దీన్ని ప్లే చేసి చూసామనుకోండి. సో చూడండి కరెంట్ ఎకానమీ అనేది చాలా డీటెయిల్డ్గా, నీట్గా ఇవ్వటం జరుగుతుంది అనమాట ఇక్కడ మీకు. సో ఇట్లా ఎకానమీ కోర్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఎకానమీ తర్వాత ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. చూడండి ఎన్ని క్లాసెస్ ఉన్నాయో. ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ పాలిటీ, తర్వాత కరెంట్ పాలిటీ కూడా నేను యాడ్ చేస్తూ వెళ్తాను. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఐఆర్. సో ఐఆర్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ మాడ్యూల్స్లో కూడా కవర్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. ఎన్వైరన్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ అప్డేట్ వస్తూ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనం చదవాలి. జియోగ్రఫీ అనేది కూడా చాలా తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సో ఏ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి మనకి గ్రూప్ 2లో అడిగే ఏరియాస్ మొత్తం కవర్ చేయడం జరిగింది. తర్వాత మెంటల్ ఎబిలిటీ కోర్స్ కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్విఆర్ క్విజ్, ఆల్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఇలా క్విజ్ ఫార్మేట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూడండి మంత్లీ ఉంది, కానీ ఈవెన్ ఇక్కడ వరకు కూడా డిసెంబర్ 2021 వరకు కూడా ఉంది. అంటే మొత్తం 2021 మేము జూన్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2022లో ఉన్నాం. జాన్ 2022 చూడండి, జనవరి జేఎన్ అని ఉంది. తర్వాత బడ్జెట్ ఉంది. తర్వాత ఫెబ్ మాడ్యూల్స్ ఉన్నాయి, మార్చ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ప్రజెంట్ మార్చ్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 5లో ఉంది. సో ఇంకొక 5 మాడ్యూల్స్ వస్తాయి. సో ఇలా ఎవ్రీ మంత్ కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అసలు గ్రూప్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మొత్తం సజెషన్స్ వీడియోస్ మీరు సో మోటివేట్ అవ్వడానికి కొన్ని వీడియోస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏవైతే కరెంట్ అఫైర్స్ లింకేజ్ ఉందో వాటన్నింటినీ కూడా కరెంట్ అఫైర్స్లో ఎక్కువ కవర్ చేస్తాం. ఏపీ ఎకానమీ అంటే ఏపీ బడ్జెట్కి సంబంధించి, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి
మొత్తం మాడ్యూల్స్ కనుక మనం చూస్తే ఆటోమేటిక్గా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం ఏపీ ఎకానమీ కవర్ అయినట్టే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చేయడం జరిగింది. ఏపీ కరెంట్ అఫైర్స్ స్పెషల్. సో ఇది మీకు ఎగ్జామ్కి ఒక 3-4 months ముందు ఇవ్వటం జరుగుతుంది. సో అప్పుడు ఇవి మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో క్లాస్ అయింది, ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ బడ్జెట్ సర్వేస్కి సంబంధించిన రీసెంట్ అప్డేట్, ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ యూనియన్ బడ్జెట్. సో ఇలా మీకు టోటల్గా గ్రూప్ 2 కోర్స్ అనేది కవర్ అవడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో టోటల్గా అవైలబుల్గా వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ని మీరు ఎప్పుడైనా కానీ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. సో మీకు 24/7 ఇవి యాక్సెస్ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు స్టడీ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టడీ మెటీరియల్ అనే దగ్గర క్లిక్ చేస్తే సపోజ్ ఎకానమీ ఉంది, ఎకానమీ సపోజ్ ఇంగ్లీష్ మీద క్లిక్ చేశారనుకోండి, ఎకానమీ ఇంగ్లీష్ ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు పీడిఎఫ్ ఫామ్లో స్టడీ మెటీరియల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు మీరు తెలుగు అని క్లిక్ చేస్తే తెలుగు అవైలబుల్గా ఉంటుంది. అలానే చూడండి, ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎన్వైరన్మెంట్, హిస్టరీ, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏపీ బైఫర్కేషన్. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఏ మాడ్యూల్ కింద ఆ మాడ్యూలే మీకు పీడిఎఫ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఓవరాల్గా మీకు ఎస్వీఆర్ అకాడమీ నుంచి వీడియో అసలు లోపల ఏముంది కోర్సులో అనేది చూపించడం జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.